ఆంధ్రప్రదేశ్లో మహిళలంటే కనీస గౌరవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే జగన్ అండ్ కోనే కనిపిస్తారు. వారి మాటల్లో చేతల్లో మేల్ చావనిజం కనిపిస్తూనే ఉంటుంది. వైసీపీ శ్రేణులు ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఆయనను అభిమానించిన వాళ్ళు ఆయన మరణం తర్వాత జగన్ రెడ్డి అభిమానులుగా మారారు. ఇందులో ఎవరికి ఆక్షేపణ లేదు. జగన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో విభేదాలు వచ్చినప్పుడు ఈ మోకంతా కట్టగట్టుకొని రాజశేఖర రెడ్డి భార్యను, కూతుర్ని ఎంతగా అవమానించిందో చూసాం. రాజశేఖర రెడ్డి సతీమణి, రక్తం పంచుకు పుట్టిన కుమార్తె షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారే. వారి శీలాన్ని శంకించే వరకు వెళ్లారు కదా. అంటే వారికి రాజశేఖర రెడ్డి కంటే ఆయన కుమారుడు జగనే ముఖ్యమని తేలిపోయింది. అదే కుటుంబానికి చెందిన మహిళలంటే తమకు గౌరవం లేదని కూడా చాటి చెప్పారు. గౌరవ సభగా ఉండాల్సిన శాసనసభను కౌరవ సభగా మార్చి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని ఘోరంగా అవమానించడాన్ని ఏమనాలి? పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా నానా మాటలు అన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులను వేశ్యలతో పోల్చడం మహిళలను గౌరవించడమా? దీనిపై నిరసన వ్యక్తం చేసిన మహిళా రైతులను సంకర జాతి అని సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం మహిళలను గౌరవించడం అవుతుందా? సొంత సోదరి అని కూడా చూడకుండా షర్మిలను బహిరంగంగా కించపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? వీళ్ళ మహిళల గురించి గుండెలు బాదుకునేది. పోలికలు, ఉపమానాల గురించి కూడా తెలియని వాళ్ళను ఏమనాలి? మీ బుర్రల్లో గుజ్జు లేదని అనడం తప్పెలా అవుతుంది? రాజకీయ నాయకులు ఒపీనియన్స్ మార్చుకుంటే తప్పు లేదు అని గిరీశన్ చెప్పాడే గాని అసలు ఒపీనియన్సే ఉండకూడదు అనలేదు. ట్రాజడీ ఏమిటంటే వైసీపీలో కొందరు నాయకులకు సొంత అభిప్రాయాలు లేకుండా పోయాయి. బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడని జగన్మోహన్ రెడ్డి చెప్పగానే అదే పల్లవి అందుకున్నారు. కాదు నారాసుర రక్త చరిత్ర అంటే మళ్ళీ జై కొట్టారు. వివేకానంద రెడ్డిని ఆయన కూతురు సునీతే చంపిందని చెప్తే అదే ప్రచారం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి అని అంటే ఎన్నికల్లో అదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అని అతను ప్రకటించగానే అదే పాట పాడారు. మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందని అంటే అది నిజమని నమ్మారు. అతడే ఇప్పుడు మావిగన్ అని నోటికి తోచినట్లు చెప్పగానే మావిగన్ అని భజన మొదలెట్టారు. అతను విలువలతో కూడిన రాజకీయం, కుటుంబ విలువలు అనగానే అవును అని కోరస్ పాడుతున్నారు. నా చెల్లి అమ్ముడిపోయింది అని అతగాడు అనగానే అవును అని షర్మిలను ముతక భాషలో తిట్టడం మొదలెట్టారు. నా ఆస్తి కాజేయడానికి మా అమ్మ ప్రయత్నిస్తోందని జగన్మోహన్ రెడ్డి చెప్పగానే రాజశేఖర రెడ్డి భార్య అని కూడా చూడకుండా విజయమ్మను బూతులు తిట్టారు. 2024కు ముందు వై నాట్ 175 అని అతను అనగానే మీరు వెర్రెక్కిపోలేదా? తీరా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఈవీఎంల మోసం అంటే అదే పాట అందుకున్నారు. మధ్యలో కోడికత్తి, గులకరాయి వంటివి ఉండనే ఉన్నాయి. స్థూలంగా వైసీపీలో పరిస్థితి ఇది. ఆ పార్టీలో సొంత అభిప్రాయం కలిగి ఉండడానికి లేదు. సొంత బుర్రలతో ఆలోచించకూడదు. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉండకూడదు, విలువలు కూడా ఉండకూడదని అధినాయకుడు చెప్తే విలువలను వలువలు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాల్సిందే. బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉండకూడదని చెప్తే అంతే కాబోలు అని సర్దుకుపోయే పరిస్థితి. పార్టీలో కొనసాగాలంటే కట్టు బానిసలుగా మారాల్సిందేనా? ఎవరిని తిట్టమంటే వారిని తిట్టాల్సిందేనా? ఎవరింటిపైన, ఎవరి కార్యాలయాలపైన దాడి చేయాలని చెప్తే ఆకు రౌడీల్లాగా లగెత్తడమేనా? ఇదేం సంస్కృతి? వెన్నెముకొన్న వాళ్ళు సొంత బుర్రతో ఆలోచిస్తారు. రాజకీయ పార్టీలలో అధినేతలకు జీ హుజూర్ అనడం పరిపాటిగా మారింది. అయితే వైసీపీలో ఇది మోతాదు మించుతోంది. గడచిన 5-6 రోజులుగా నన్ను దూషిస్తున్న వారు, బెదిరిస్తున్న వారిలో పలువురు నేను ఇది వరకు వ్యక్తిగతంగా చూసింది కూడా లేదు. నిజానికి వారికి వెన్నెముక, సొంత బుర్ర ఉండి ఉంటే నన్ను ఆ స్థాయిలో దూషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా మా మీడియాలో వార్తలు ప్రసారం కాలేదు. అయినా వారికి నాపై అంత కోపం ఎందుకో అని అంటే తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకోవడమే. జగన్మోహన్ రెడ్డి తన శత్రువులుగా ప్రకటించుకున్న వారందరినీ ఆ పార్టీ నాయకుల్లో అత్యధికులు తమ శత్రువులుగా పరిగణించడాన్ని ఏమనాలి? నోళ్లను మురికిమయం చేసుకోవడం వల్లే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారనేది తెలుసుకోకుండా మళ్ళీ నోటి తీట ప్రదర్శిస్తున్న వాళ్ళని విఘ్నులుగా పరిగణించాలా? రాజకీయ పార్టీలలో కనీస స్థాయిలోనైనా అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే అధినాయకులు
ఫ్యాసిస్టులుగా మారిపోతారు. తమ నాయకుడు సలహాలు తీసుకోరు, ఆయనకు ఆ అవసరం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.